గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు శ్రీవేద డిఫెన్స్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మళ్ళీ ఈరోజు 19 జూలై కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి చూడండి. ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు ఫస్ట్ టాపిక్ చూడండి. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర, భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్ కూడా ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ టాపిక్ కంప్లీట్గా మీకు అవగాహన రావాలి. ఓకే, ప్రతి పాయింట్ కూడా అవగాహన రావాలి. ఓకే, ఎందుకంటే ప్రతి స్పేస్ టెక్నాలజీ ఒక మైల్ స్టోన్ అనమాట. సో ఇండియన్ స్పేస్ టెక్నాలజీలో ఇది ఒక మైల్ స్టోన్. ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ మనకి ఇండియాలో స్టార్ట్ అయిందని కూడా దీంతో చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి కాన్సెప్ట్ చూడండి. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1. ఓకే, సో మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మనం 2 times డిస్కస్ చేసుకున్నాం. ఓకే, విక్రమ్-S ప్రారంభ మిషన్, ఓకే మిషన్ ప్రారంభం అలాగని చెప్పేసి అవన్నీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో అది ఏంటంటే సబ్ ఆర్బిటల్ మిషన్. సో లాస్ట్ టైం లాంచ్ చేసింది ఏంటంటే సబ్ ఆర్బిటల్. అందులో మనకి ఎటువంటి పేలోడ్ లేదు. అవి టెస్ట్, అది ఒక రకంగా చెప్పాలంటే ప్రారంభ మిషన్ వచ్చి సబ్ ఆర్బిటల్ మిషన్, ఇది ఆర్బిటల్ మిషన్. ఓకే, అంటే నిర్ణీత కక్షలోకి పేలోడ్ వచ్చేసి నిర్ణీత కక్షలోకి మనకి ఏంటంటే ప్రవేశపెడుతుంది. ఓకే, ఒకసారి చూడండి. ఈ చారిత్రక రాకెట్ దేశీ స్పేస్ స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ఓకే రూపొందించింది. ఓకే, స్కైరూట్ ఏరోస్పేస్ మనం ఆల్రెడీ స్కైరూట్ ఏరోస్పేస్ గురించి చెప్పుకున్నాం. ఓకే, 2018లో ఇస్రోకి సంబంధించిన మాజీ శాస్త్రవేత్తలందరూ కలిపి హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నది స్కైరూట్ ఏరోస్పేస్. సో మన ఇండియా నుంచి 2022 నవంబర్ 18ని ఓకే 2022 నవంబర్ 18ని విక్రమ్-S లాంచ్ చేశారు. సో ఈ విక్రమ్-S వచ్చేసి మనకి ఏంటమ్మా, ఈ విక్రమ్-S వచ్చేసి ప్రారంభ మిషన్. ఓకే, ప్రారంభ మిషన్ అలాగని చెప్పేసి లాంచ్ చేశారు. అది సబ్ ఆర్బిటల్ మిషన్. ఇది వచ్చేసి ఏంటమ్మా ఆర్బిటల్, అంటే ఒక పేలోడ్ తీసుకెళ్తుంది. సో కొన్ని థింగ్స్ తీసుకెళ్ళి ఎక్కడైతే నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టేదే ఆర్బిటల్ మిషన్. ఓకే, ఒకసారి చూడండి. ఎప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఓకే, ఏదైతే మనకి లాంచింగ్ సైట్ ఉందో మనకి ఇండియా ఇస్రోకి లాంచింగ్ సైట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? శ్రీహరికోట. సో 2026 జూలై 18ని మిషన్ ఆగమన్ పేరిట చూడండి. ఇది ప్రతిదీ గుర్తు పెట్టుకోవాలి, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే ఇందులో. ఓకే, మిషన్ ఆగమన్ పేరిట ఈ ప్రయోగం నిర్వహించారు. సో అపూర్వ విజయంలో ప్రైవేట్ సంస్థ ఆర్బిటల్ రాకెట్ ఇందులో పంపిన మూడవ దేశంగా భారత్ నిలిచింది. ఓకే, సో ప్రపంచంలో 3 దేశాలకే ఒక మన గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్పేస్ టెక్నాలజీతో పాటు ప్రైవేట్ కూడా ఉంది. సో అమెరికా కిందమ్మ మనకి స్పేస్ ఎక్స్. ఓకే, స్పేస్ ఎక్స్. మన ఇండియాకి ఇప్పుడు వచ్చేసి స్కైరూట్. సో స్కైరూట్ సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. నిర్ణీత కక్షలోకి దాని యొక్క పేలోడ్ని లాంచ్ చేసింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న స్కోప్ అనే ఒక శాటిలైట్ అలాగని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ చూడండి, హైదరాబాద్ చెందిన ఓకే నెక్స్ట్ స్కోప్ అనే శాటిలైట్. ఓకే, ఇది ఇంపార్టెంట్. చూడండి, స్కోప్ అనే శాటిలైట్ మరియు బెంగళూరుకి చెందిన కాస్మోస్ డైమండ్స్ తయారు చేసిన ప్రయోగశాల వజ్రాన్ని. సో ఒక ఆర్టిఫిషియల్ వజ్రం ఎవరు తయారు చేశారు? కాస్మోస్ డైమండ్స్. ఎక్కడ? బెంగళూరుకి చెందిన కాస్మోస్ డైమండ్స్ అలాగని చెప్పే సంస్థ ఒక వజ్రాన్ని తయారు చేసిన వజ్రాన్ని కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్ళింది. సో ఇందులో ఎందుకు ఈ స్కోప్ అనే శాటిలైట్ తీసుకెళ్ళింది, పేలోడ్ ఏంటో చూడండి. అలాగే వజ్రము నెక్స్ట్ దాంతోపాటు ఓకే దాంతోపాటు ఇంకేం తీసుకెళ్ళిందంటే ఒక మైక్రో ఆర్ట్. నెక్స్ట్ ఏమో నరేంద్ర మోడీ గారు రాసిన ఒక లెటర్, ఆ ఎన్వలప్, ఇవన్నీ కూడా మనకి స్పేస్ లోకి తీసుకెళ్ళింది. నెక్స్ట్ దీన్ని చూడండి. ఇది ఈ విక్రమ్-1 రాకెట్ ఎలా నిర్మించారు? ఓకే, ఆల్ కార్బన్ కాంపోజిట్ నిర్మాణంలో అత్యంత తేలిగ్గా రూపొందించబడింది. మీకు తెలుసు కదా, గ్రాఫైట్ ఇవన్నీ మీకు ఐడియా ఉందా? కార్బన్ యొక్క పొరలు చాలా తేలిగ్గా ఉంటాయి, చాలా తేలిగ్గా ఉంటాయి, హైట్ డ్యూరబుల్ గా ఉంటాయి. ఓకే, డ్యూరబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రాఫిన్ అవి చాలా తేలిగ్గా. చూడండి, ఆల్ కార్బన్ కాంపోజిట్ ఇంపార్టెంట్. ఇందులో ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, మీకు ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్ లో రావచ్చు అవకాశం ఉంటుంది. సో అత్యంత తేలిగ్గా రూపొందించబడింది. ఈ వాహనం ఎన్ని స్టేజ్లు చూడండి, 3 సాలిడ్ స్టేజ్లు. ఓకే, ఒక లిక్విడ్ ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్. సో ఏంటమ్మా మనకి లిక్విడ్ ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే, మనం ఏదైతే కక్షలోకి తీసుకెళ్లాలో ఓకే ఆ కక్షలోకి తీసుకెళ్ళి అక్కడ మనకి ఏం చేయాలి, అక్కడ పేలోడ్ని అక్కడ డ్రాప్ చేయాలి.
సో డ్రాప్ చేయాలంటే మనకి ఏమవ్వాలి, ఫ్యూయల్ మీద కంట్రోల్ ఉండాలి. సో అదేంటది లిక్విడ్ ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ కాన్ఫిగరేషన్. సో లిక్విడ్ ఫ్యూయల్ మనకి ఆ ఇంజిన్ ఉంటుంది కదా, లిక్విడ్ ఫ్యూయల్ని ఆ ఫ్యూయల్ మన వాళ్ళు ఏం చేస్తారు, స్టాప్ చేయడం, ఆఫ్ చేయడం, ఆన్ చేయడం ఇలా చేస్తారన్నమాట. సో రెగ్యులేషన్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. దానివల్ల మనం అనుకున్న కక్షలోకి శాటిలైట్ ఈజీగా లాంచ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటి, 3 సాలిడ్ స్టేజ్లు ఉన్నాయి ఇందులో. ఓకే, 3 సాలిడ్ స్టేజ్లు ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, స్కైరూట్ సంస్థ స్వయంగా తయారు చేసిన అత్యాధునిక 3D ప్రింటెడ్ ఇంజిన్స్. మనం ఆల్రెడీ 3D ప్రింటెడ్ బిల్డింగ్స్ అని చెప్పుకున్నాం. ఓకే, 3D ప్రింటెడ్ వచ్చేసి కోరల్ రీఫ్స్ గురించి కూడా చెప్పుకున్నాం, అవునా కదా. సో 3D ప్రింటెడ్ ఇంజిన్స్ అనేవి ఇందులో వాడారు. ఓకే, అత్యాధునిక 3D ప్రింటెడ్ ఇంజిన్స్ స్కైరూట్ లో వాడారు. ఇప్పుడు ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ 350 కేజీల వరకు లో ఎర్త్ ఆర్బిట్. ఓకే, లో ఎర్త్ ఆర్బిట్ అని మనం చెప్పుకున్నాం. 300 కిలోమీటర్స్ నుంచి 600 కిలోమీటర్స్ మధ్యలో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లియో లోకి మోసుకెళ్ళి డిజైన్ చేయబడింది ఇదంతా కూడా. ఓకే, సో మనకి ఎందుకు ప్రైవేట్ రంగ సంస్థ గురించి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాం చూడండి. మనకి 1991 ఓకే ఎకనామికల్ రిఫార్మ్స్ వచ్చాయి, ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి, మీకు ఎకానమీలో చెప్తారు. సో అప్పుడు ఎప్పుడైతే మనకి ఒక గవర్నమెంట్ చేతిలోని మోనోపాలీగా ఉన్న చాలా సంస్థలు ప్రైవేటీకరణ అయ్యాయి, అప్పుడు మాత్రమే భారతదేశం యొక్క వృద్ధి అనేది వేగంగా పెరిగింది. 1991 వరకు ఒకలా ఉండేది, 1991 తర్వాత ఒకలా ఉంది. సో ప్రతి సంస్థ కూడా ప్రైవేటీకరణ జరిగితే, ఓకే ప్రైవేట్లో మనకి మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, ఎటువంటి లూప్ హోల్స్ అనేవి లేకుండా మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, ప్రొడక్టివిటీ మీద ఫోకస్ చేస్తారు, అవునా కదా. ఎంత కాదనుకున్నా మన ఇస్రో అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి, కానీ ఎంత కాదనుకున్నా అడ్మినిస్ట్రేటివ్ రీజన్ లోని అక్కడ మనకి ప్రభుత్వ రంగ సంస్థ అవడం వల్ల కొన్ని పనులు అనేవి అడ్డంకిగా మారుతాయి. సో చూడండి, ఇప్పుడు మీకు నాసాకి పోటీగా స్పేస్ ఎక్స్ వచ్చింది. ఓకే, సో స్పేస్ ఎక్స్ వచ్చిన కొత్తలో చాలా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసింది. స్పేస్ ఎక్స్ వచ్చిన కొత్తలో ఫాల్కన్ 9 ఇవన్నీ ఫెయిల్యూర్స్ ఫేస్ చేసింది. లాంచింగ్ 2-3 టైమ్స్ ఫెయిల్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. అయినా కానీ పట్టుబడకుండా ఈరోజు స్పేస్ ఎక్స్ నాసాని ఓవర్కమ్ చేసేంత, నాసా మిషన్ ఓవర్కమ్ చేసేంత స్పేస్ ఎక్స్ గ్రో అయింది, అవునా కదా. ఎందుకు, స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ఉంటాయి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ కానీ అక్కడ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా స్ట్రిక్ట్ గా ఉంటాయి, ప్రొడక్టివిటీ చాలా బాగుంటుంది, క్వాలిటీ మీద అన్ని కూడా బాగుంటుంది. సో అందుకు మనకు ప్రైవేటైజేషన్ రావాలి అలాగని చెప్పేసి మన ఇండియా కూడా హెల్ప్ చేస్తుంది, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వాటికి హెల్ప్ చేస్తుంది. దానిలో భాగంగానే మనం చూడండి, మనకి పివిఎస్ సర్వీస్ టెక్నాలజీ మనం ప్రైవేట్ సంస్థలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అవునా కదా. ఎంఎస్ఎంఈస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నాం, మన ఇండియా గ్రో అవ్వాలి. ఓకే, జస్ట్ లైక్ యూఎస్ చూడండి, యూఎస్ ఎలా గ్రో అయిందో మన ఇండియా కూడా అలా గ్రో అవ్వాలి. ఓకే, సో ఈ స్కై రూట్ అనేది మన ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. ఓకే, దీనికి ఎవరు, ఇన్స్పేస్. సో ఇన్స్పేస్ అనేది 2020లో 2020లోని ఓకే సో స్టార్ట్ అయింది 2020లోని. నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇన్స్పేస్ వచ్చేసి అహ్మదాబాద్, దాని హెడ్ క్వార్టర్స్ అహ్మదాబాద్. ఇది ఏం చేస్తుంది, మన ఇస్రో యొక్క బిజినెస్ కార్యకలాపాలన్నీ చూస్తారు, ట్రేడింగ్ అంతా చూస్తుంది, అవునా కదా. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ రాకెట్ 23 మీటర్స్ హైట్ ఉంటుంది, 1.7 మీటర్స్ డయామీటర్ ఉంది. సో గరిష్టంగా 350 కేజీ చెప్పాం కదా ఇలా. నెక్స్ట్ చూడండి, భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్. సో విక్రమ్ సారాభాయ్ పేరు మీదగానే దీని యొక్క లాంచింగ్ వెహికల్ పేరు విక్రమ్ 1, విక్రమ్ ఎస్ అని పెట్టుకున్నారు. ఓకే, సో ఆయన గుర్తుగా అబ్దుల్ కలాం మరియు సివి రామన్ల సూక్ష్మ శిల్పాలని ఓకే చూడండి. సో ఇవి ఓకే సూక్ష్మ శిల్పాలని ఆయన ఏంటమ్మా మనకి ఎవరు అజయ్ కుమార్ మట్టెవాడు రూపొందించారట. సో ఇవన్నీ కూడా ఓకే ఎవరెవరు సూక్ష్మ విక్రమ్ సారాభాయ్ గారిది, సివి రామన్ గారిది, అబ్దుల్ కలాం గారిది. వీళ్ళందరూ శిల్పాలు చూడండి. ఏదంటే మైక్రాచ్ ఒక శాటిలైట్ లాంచింగ్ వెహికల్ లో ఈ ప్లేస్ చేశారు. అలాగే ఇక్కడ డైమండ్ చూడండి, డైమండ్ ఒకటి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటమ్మా నెక్స్ట్ ప్రధానమంత్రి మోడీ గారు పంపిన పోస్ట్ కార్డు కూడా ఇవన్నీ కూడా మనకి స్పేస్ లోకి వదిలిపెట్టింది. నెక్స్ట్ చూడండి, ఓకే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ 2018లో సో చూడండి 2018లో స్కై రూట్ ఎప్పుడమ్మా 2018లోని మనం చెప్పిన ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్, చందన, నాగభరత్ ఢాకా స్థాపించారు. సో వీళ్ళేంటి ఇస్రో నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు సెపరేట్గా ఒక ప్రైవేట్ సంస్థ స్టార్ట్ చేశారు. సో ఇస్రోలో రిటైర్ అయిన వాళ్ళు కానీ ఇస్రో నుంచి రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరూ జాయిన్ అయ్యి సో సెపరేట్గా వాళ్ళ యొక్క టెక్నాలజీ వాళ్ళు ఓన్గా డెవలప్ చేశారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఈ రాకెట్ జర్మనీకి చెందిన UT-3PP మరియు MB-3R ఇంజన్లతో పాటు మొత్తం 6 రకాల సాంకేతిక ప్రదర్శన పేర్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. సో జర్మనీకి చెందిన
ఈ ఇంజిన్స్ తో పాటు. ఓకే, 6 పేలోడ్స్, మొత్తం 6 పేలోడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ SLV-3 చూడండి. SLV-3 మన ఇస్రో ఎప్పుడు ఫామ్ అయింది? 1969, అవునా? 1969లో మన ఇస్రో ఫామ్ అయింది. చూడండి, 1980 జూలై 18, సేమ్ ఏదైతే రోజుని SLV-3 మనం ఏంటమ్మా 46 ఏళ్ళ తర్వాత జూలై 18ని SLV-3 లాంచ్ చేశారు. ఓకే, 1980 జూలై 18ని SLV-3 లాంచ్ చేశారు. ఓకే, అదే రోజు 46 ఏళ్ళ తర్వాత అదే రోజున ఈ ప్రైవేట్ రాకెట్ ట్రైన్ కూడా జరిగింది. ఓకే, శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మనం ఫస్ట్ లో SLV, ALV, తర్వాత PSLV, సో ఇలా వచ్చినాయి. ఓకే, తర్వాత GSLV, ఇప్పుడు NSLV నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఓకే, LVM-3, సో ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్. ఇవన్నీ కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కంప్లీట్గా ఇవన్నీ ఉంటాయి. సో ఇనీషియల్ స్టేజ్లో మనం ఏంటమ్మా SLV స్పేస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని చెప్పేసి ఉండేది. SLV-3 ఎప్పుడు వచ్చి సక్సెస్ఫుల్గా ప్రయోగించారు ఎప్పుడు? 1980 జూలై 18, అదే రోజు జూలై 18 అదే రోజున ఈ స్కై రూట్ కూడా మనకి విక్రమ్-1 సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫస్ట్ మనం చెప్పుకున్నాం 2022 నవంబర్ 18 సబార్బిటల్ మిషన్. ఓకే, ఇండియా విక్రమ్-S ఏంటమ్మది? విక్రమ్-S, దాన్ని మనం ప్రారంభ మిషన్. ఓకే, ప్రారంభ మిషన్. ఇదేంటి? మిషన్ ఆగమన్, గుర్తుపెట్టుకుని మిషన్ ఆగమన్. ఓకే, నెక్స్ట్ చూడండి, విక్రమ్-1 వచ్చేసి మనకి డేట్స్ అన్ని ఇంపార్టెంట్ చూడండి. 18 జూలై. ఓకే, మొన్న 18 జూలైని. నెక్స్ట్ చూడండి, విక్రమ్-2 ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ విక్రమ్-2 2027. నెక్స్ట్ దానికి ఏంటమ్మా మనకి పేలోడ్ చూడండి 1000 kg. ఇది ఎంత పేలోడ్? 350 kg. ఓకే, 350 kg పేలోడ్ అంటే 350 kg బరువున వస్తువుల్ని అంతరిక్షంలో మోసుకెళ్ళగలదు. నెక్స్ట్ విక్రమ్-2కి ఏం టార్గెట్? 1000 kgs ని పేలోడ్ కింద ఎక్కడికి? లియో. ఓకే, లోవర్ ఎర్త్ ఆర్బిట్. లియో అంటే ఏంటమ్మా? లోవర్ ఎర్త్ ఆర్బిట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇన్ స్పేస్ మనకి ఇన్ స్పేస్ వచ్చేసి మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇన్ స్పేస్ వచ్చి మనకి 2020లో స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ సో ఇదంతా మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 1971లో ఫామ్ అయింది. ఓకే, 1969లో ఇస్రో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉంది. మనకి ఎవరమ్మా? మనకి ఇస్రో యొక్క చైర్మన్ ఎవరమ్మా? వి నారాయణ గారు. ఓకే, ఓకే, సో ఆ కాన్సెప్ట్ మీకు మొత్తం క్లియర్గా ఉంది. ఒకసారి మీరు మొత్తం చూడండి, ప్రతిదీ గుర్తుపెట్టుకుని, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అందులో. ఓకే, నెక్స్ట్ దేశంలో తొలి స్వదేశీ హైడ్రోజన్. ఓకే, జూలై 15 మనం జూలై 16 క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. జూలై 17 తారీఖు నుంచి మనకి లాంచ్ అవుతుంది అలాగని చెప్పేసాం. ఓకే, సక్సెస్ఫుల్ గా ఇది స్టార్ట్ అయింది. రైలు ప్రయోగం సక్సెస్ అయింది. చూడండి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారతదేశం తమ మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ట్రైన్ జింద్ నుంచి సోనిపట్, ఏ స్టేట్? హర్యానా. మనం అంతా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, దీంట్లో ఉండేదేనమ్మా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్. సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత ప్యాసింజర్ రైలు విజయవంతంగా ప్రారంభించింది. సో మనం ఆల్రెడీ మిషన్ హైడ్రోజన్. ఓకే, మిషన్ హైడ్రోజన్ మనం హైడ్రోజన్ మిషన్ 2023లో స్టార్ట్ చేస్తాం. దానిలో భాగంగా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, హరిత ఇంధనంతో నడిచి రైలు హర్యానాలో ఉత్తర రైల్వే పరిధి గల సో నార్థరన్ రైల్వే. ఓకే, సో మనకి రైల్వే డివిజన్స్ ఎన్ని ఉన్నాయి? 18 డివిజన్లు ఉన్నాయి. ఈ హైడ్రోజన్ ట్రైన్ వచ్చేసి ఏ డివిజన్ లో ఉంది? నార్థరన్ రైల్వే డివిజన్ లో ఉంది. ఓకే, జింద్ సోనిపట్ మార్గంలో తమ విధులు ప్రారంభించింది. సో ఈ మెగా పర్యావరణ ప్రాజెక్ట్ భారత రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్. ఓకే, చూడండి, ఏ హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే ఇనిషియేటివ్ కింద ఈ స్కీమ్, ఈ హైడ్రోజన్ ట్రైన్ తీసుకొచ్చారంటే హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్. గుర్తుపెట్టుకుని, అది కూడా ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇదని మన ఇండియాలో స్టార్టింగ్ ప్రైవేటైజేషన్ ఏదైతే వచ్చిందో ఇది కూడా మనకి హైడ్రోజన్ స్టార్టింగ్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ రైల్లో అత్యాధునిక చూడండి ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్, సో PEMFC. ఓకే, ఈ రైల్లో అత్యాధునిక ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ సాంకేతిక టెక్నాలజీ. ఏ టెక్నాలజీ వాడారు? హైడ్రోజన్ ట్రైన్ లో ఏ టెక్నాలజీ వాడారు? PEFMC. ఇంపార్టెంట్. PEFMC ఏంటి? ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్. ఓకే, ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ సాంకేతిక. ఇందులో హైడ్రోజన్ ఆక్సిజన్ తో పాటు రసాయనిక చూడండి, హైడ్రోజన్ ఆక్సిజన్ తోని దేంతమ్మా? హైడ్రోజన్ ఆక్సిజన్ తో చర్య జరిపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
ఓకే. సో దీనికి ఎమిషన్స్ వచ్చేసి మనం చెప్పుకున్నాం. ఎమిషన్స్ ఏముంటాయి దీనికి? హైడ్రోజన్, ఆక్సిజన్ వస్తుంది ఎమిషన్ గా. హైడ్రోజన్ ఆక్సిజన్ చర్య జరిపి మనకి అక్కడ ఏంటి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, పవర్ జనరేట్ చేస్తున్నారు. సో మనకి ఎమిషన్స్ అంటే ఉద్గారాలు ఏముంటాయి? ఉద్గారాలు వచ్చేసి ఏముంటాయి? ఆక్సిజన్, నెక్స్ట్ హీట్, ఈ రెండు మాత్రమే ఉద్గారాలు. ఓకే. సో చూడండి, ఈ రసాయన ప్రక్రియ ద్వారా హాని చేసే పొగ రాదు, ఎటువంటి పొగ రాదు. ఓకే. కేవలం నీరు మరియు వేడి, వాటర్ మరియు హీట్ మాత్రమే బై ప్రొడక్ట్స్ గా వెలువడతాయి. సో మొత్తం ఈ ట్రైన్ వచ్చేసి చూడండి 10 కోచ్లతో 2600 మంది కెపాసిటీతో మోసుకెళ్ళదు. దీని గరిష్ట ఆపరేటింగ్ వేగం 75 km. ఓకే. ఇదంతా ఈ ట్రైన్ గురించి చూడండి ఒకసారి. నెక్స్ట్ మరి దీనికి ఫ్యూయల్ కావాలి కదా, హైడ్రోజన్ ఫ్యూయల్ కావాలి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తో నడుస్తుందని చెప్పుకున్నాం టెక్నాలజీ. సో దానికోసం మనకి ఏం చేశారు చూడండి, హర్యానాలో జింద్లోనే స్టార్ట్ అయింది కదా, జింద్లో 3000 కేజీల గరిష్ట సామర్థ్యం గల ఓకే దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రీఫ్యూలింగ్ ప్లాంట్. సో ఇది కూడా ఇంపార్టెంట్. వీటి చూడండి, దేశంలో అతిపెద్ద రీఫ్యూలింగ్ పాయింట్, హైడ్రోజన్ రీఫ్యూలింగ్ ప్లాంట్ అని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఓకే, అంతర్జాతీయ NFUA-2 ప్రమాణాలతో నిర్మించారు. ఎక్కడ? జింద్, హర్యానాలో జింద్లోని హైడ్రోజన్ రీఫ్యూలింగ్ ప్లాంట్ నిర్మించారు. దేనికి? మనకి ట్రైన్ కి ఫ్యూయల్ కావాలి, రీఫ్యూల్. అక్కడ ఎక్కడ ఫ్యూయల్ చేసుకుంటుంటే జింద్లో ఉంది. సో ఎంత? 3000 కేజీస్. దీని కెపాసిటీ వచ్చేసి 3000 కేజీస్ ఓకే హైడ్రోజన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023లో స్టార్ట్ అయింది. బడ్జెట్ వచ్చేసి ఎంతమ్మా? 19,744 కోట్లు. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ RDSO, రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, లక్నోలో ఉంది. ఇదే మనకి డిజైన్ చేస్తుంది. ఓకే, RDSO 1957. నెక్స్ట్ చూడండి అమ్మా. ఓకే, ఆ రెండు కాన్సెప్ట్స్ క్లియర్ కదా అందరికి? ఓకే. సో చూడండి, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ నేషనల్ యూరియా ఇన్వెస్ట్మెంట్ పాలసీ. ఓకే, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ నేషనల్ యూరియా ఇన్వెస్ట్మెంట్ పాలసీ. చూడండి, యూరియా, మనకి యూరియాని మన ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం. మన దేశంలో అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు కదా అందరూ కూడా. సో అగ్రికల్చర్కి ఎక్కువ కావాల్సింది యూరియా. ఓకే, ప్రొడక్టివిటీ పెంచాలంటే యూరియా ఎక్కువ కావాలి. సో దీనికోసం మనం ఏం చేస్తాం? యూరియా జనరేషన్ అనేది కావాలి. సో దీనికి ఏం చేస్తారు? కొత్తగా నేషనల్ యూరియా ఇన్వెస్ట్మెంట్ పాలసీ 2026ని ఆమోదించింది ఎవరమ్మా? మన సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. కేంద్ర మంత్రివర్గం ఓకే దేశీయ ఎరువుల రంగంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు. సో మన ఎందుకు కూడా సెల్ఫ్ రిలయన్స్, ఓకే, స్వయం సమృద్ధి సాధించాలి. ఇంపోర్ట్స్ పై డిపెండ్ అవ్వకూడదు. మన ఇంతకుముందు లెబనాన్ నుంచి సో యూరియాని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఓకే, నేషనల్ యూరియా ఇన్వెస్ట్మెంట్ పాలసీ 2026కి అధికారిక ఆమోదం తెలిపింది. సో ఏముందమ్మా? సెల్ఫ్ రిలయంట్ ఇండియా చొరవ కింద అంటే ఆత్మనిర్భర్ భారత్ కింద దేశంలో పర్యావరణ అనుకూల గ్యాస్ ఆధారిత యూరియాని ఓకే ఉత్పాదక కర్మాగారాలు నిర్మించడానికి విదేశీ పెట్టుబడులు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఓకే ఆకర్షిస్తుంది. ఈ పాలసీ వచ్చేసి విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి అనుకూలంగా మార్చారు. ఓకే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వస్తే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం కానీ, సో ల్యాండ్ తక్కువ రేట్లు ఇవ్వడం కానీ, ఇలాంటి పాలసీస్ అని తీసుకొస్తారు. ఓకే, ఒకసారి చూడండి. సో చూడండి, ఈ తాజా విధానంలో ట్రాన్స్పరెన్సీ పెంచడం కోసం ఫ్యాక్టరీలు ఫిక్స్డ్ కాస్ట్లు మరియు వేరియబుల్ కాస్ట్లు విడివిడిగా లెక్కిస్తారు. ఓకే, సో ఏదైతే మూలధన పెట్టుబడి ఉంటుంది మీకు అకాడమీలో చెప్తారు, అంటే వాళ్ళ యొక్క సింగిల్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్స్ మారుతూ ఉంటాయి. వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ఈ రెండు కలిపి కాకుండా విడివిడిగా లెక్కిస్తారు. దీనివల్ల ఏమంటే బెనిఫిట్ వాళ్ళకి? సో రెండు కలిపి లెక్కిస్తే ప్లాంట్ యొక్క వాల్యూ ఎక్కువ వచ్చి ట్యాక్సెస్ ఎక్కువ పే చేయాలి. సో విడివిడిగా లెక్కిస్తే ట్యాక్సెస్ తక్కువ పే చేస్తారు. చూడండి, ఫిక్స్డ్ కాస్ట్లు, వేరియబుల్ కాస్ట్లు విడివిడిగా లెక్కిస్తున్నారు. ఓకే, ఎందుకు ఈ పాలసీలో ఎందుకు ఇలా తీసుకుంటున్నారు? ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు పెరగాలి. సో ఇవన్నీ కూడా అట్రాక్టివ్గా ఉంటాయి. ఓకే, ఫారిన్ కంట్రీస్ లో ఉన్న కంపెనీస్ కి ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేయడానికి అట్రాక్టివ్ గా ఉంటాయి పాలసీ అంతా. ఓకే, కంపెనీలు పెట్టుబడి లాభాల రేటును రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి మునుపటి 12% నుండి సవరించి ఓకే 12% నుంచి 16% మధ్య గల ఫ్లెక్సిబుల్ బ్యాండ్ గా మార్చారు. అంటే మనకి చూడండి 12% నుంచి 12 to 16% ఫ్లెక్సిబుల్ గా మారుస్తారు. చేంజ్ అవుతుంది బేస్ ఆన్ సిచ్యువేషన్ బట్టి అది మారుతారు. ఓకే, రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో విదేశీ కరెన్సీ హెచ్చు తగ్గుల వల్ల వచ్చే నష్టాలు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్. సో ఇన్ కేసు ఏమవుతాం, మన ఇండియాలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో మన ఇండియన్ రూపీస్, మన రూపాయి వాల్యూ పడిపోయింది అనుకోండి, రూపాయి వాల్యూ పడిపోయిందంటే వాళ్ళకి లాస్ అవుతుందా, గెయిన్ అవుతారా? వాళ్ళు లాస్ అవుతుందా, గెయిన్ అవుతుందా?
మనకి లాస్ అవుతాం, వాళ్ళు గెయిన్ అవుతారు. ఓకే, సో సో ఇలాంటి ప్రాబ్లమ్స్. సో వాట్ ఎవర్ మనం ఇన్ కేస్ సమ్ టైమ్స్ వాళ్ళు కూడా లాస్ అవ్వే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రూపీస్ లో మనకు చూసుకోవాలి. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ డాలర్స్ లోకి వస్తుంది, అవునా కదా? సో డాలర్స్ వాళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళ ఇన్కమ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, వాళ్ళకి డాలర్స్ లో చూసుకుంటారు, వాళ్ళ డాలర్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏముంది, ఇలాంటి అడ్డుకోవడానికి 4 ఏళ్ల తర్వాత ఫ్యాక్టరీ ఖర్చులు భారతీయ రూపాయల్లోకి మారుస్తారు. సో వాళ్ళు డాలర్స్ లో లెక్క పెట్టుకుంటారు కాబట్టి డాలర్స్ లో వాళ్ళకి అమౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందమ్మా, 4 ఏళ్ళ తర్వాత మనకి ఇండియన్ రూపీస్ లోకి మార్చేస్తారు కంప్లీట్ గా. వాళ్ళు ఏదైతే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కంప్లీట్ గా వాళ్ళ యొక్క ఇన్కమ్ ఇండియన్ రూపీస్ లో మారుస్తారు. సో మనకి ఆ ఎక్స్చేంజెస్ అనే రిస్క్ అనేది తీసేస్తారు. ఎంత టైం లైన్ 4 years తర్వాత, 4 years తర్వాత కంప్లీట్ గా వాళ్ళు ఇండియన్ రూపీస్ యూజ్ చేసుకోవచ్చు ఇంకా. ఓకే, అప్పటి వరకు మనకి ఎక్స్చేంజ్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో అవన్నీ కూడా యూఎస్ డాలర్స్ నుంచి ఇండియన్ రూపీస్ కి ఎక్స్చేంజ్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. 4 years తర్వాత ఎటువంటి డిపెండెన్సీ అవసరం లేదు వాళ్ళకి. ఓకే, 2012 నాటి ఎరువుల విధానంతో పోలిస్తే ఈ కొత్త చట్టం ద్వారా దేశంలో ఏర్పడే ప్రతి యూరియా ప్లాంట్ కు 250 కోట్ల రూపాయల భారీ ధనం సేవింగ్స్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది చూడండి, 2012 పోలిస్తే తర్వాత 250 కోట్ల రూపాయలు. సో ఇది ఇంపార్టెంట్ లైన్. సో దీనివల్ల ఎంత బెనిఫిట్ పొందుతున్నారు, 250 కోట్ల రూపాయలు ప్రతి యూరియా ప్లాంట్ కి సేవింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి యూరియా కెమికల్. సో యూరియా ఫార్ములా వచ్చేసి చూడండి CONH2. ఓకే, కంటెన్స్ ఎగ్జాక్ట్లీ యూరియాలో ఎంత పర్సెంటేజ్ నైట్రోజన్ ఉంటుంది, 46% నైట్రోజన్ ఉంటుంది. యూరియాలో ఎంత పర్సెంటేజ్ నైట్రోజన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎవరంటే వస్తుంది, మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, డైరెక్టర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ JP నడ్డా. ఓకే, నెక్స్ట్ చూడండి డ్రోన్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మా, డ్రోన్ సాంకేతికత విప్లవం స్వదేశీ చిప్స్ ఆధారిత నిడార్ 2.0 జాతీయ సవాలు ప్రారంభించిన కేంద్రం. సో నిడార్ 2.0 అంటే ఏంటో ఒకసారి చూడండి. ఓకే, స్వదేశీ చిప్స్ ఆధారిత సో డ్రోన్ చూడండి. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు IT మంత్రిత్వ శాఖ, ఎవరు మనకి కేంద్ర అశ్విని కుమార్ వైష్ణవ్. ఓకే, సో మైటీ దేశీయ డ్రోన్ రంగాన్ని బలోపేతం చేయడానికి అత్యున్నత నిడార్ 2.0. సో నిడార్ అంటే ఏంటమ్మా, నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ అప్లికేషన్. నిడార్ అంటే అబ్రివేషన్ చూడండి, ఇంపార్టెంట్. నిడార్ అంటే ఏంటి, నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ అప్లికేషన్. సో నిడార్ కంప్లీట్ గా డ్రోన్ గురించి, డ్రోన్ ఛాలెంజ్. ఓకే, ఇక్కడ ఏంటంటే పోటీలు ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక జాతీయ డ్రోన్ సవాల్ పోటీలు కేంద్రం తమ ప్రతిష్టాత్మక స్వయాన్ ప్రోగ్రాం కింద ఆవిష్కరించింది. ఓకే, ఏ ప్రోగ్రాం కింద, స్వయాన్. ఓకే, దేశంలో ఎలక్ట్రానిక్ నికేతన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఓకే సెక్రటరీ ఎస్ కృష్ణన్, ఓకే మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ ఎవరమ్మా, కృష్ణన్ పోటీ నిబంధనల పుస్తకాలు విడుదల చేస్తారు. సో ఆ రూల్స్ అన్ని రిలీజ్ చేస్తారు. ఒక పోటీ పై డ్రోన్ పోటీ అనమాట, ఇది కంప్లీట్ గా డ్రోన్ యొక్క పోటీ కాంపిటీషన్. చూడండి, ఈ పోటీలు ప్రధానంగా స్వయం ప్రతిపత్తి గల అటానమస్ డ్రోన్స్, స్వదేశీ ఏవియానిక్స్ మరియు క్లిష్టమైన డ్రోన్ విడిభాగాల తయారీపై జరుగుతాయి. సో అంటే ఏంటమ్మా, కాంపిటీషన్ పెట్టడానికి కాంపిటీషన్ ఏంటి, ఓకే అటానమస్ డ్రోన్స్. ఓకే, అటానమస్ డ్రోన్స్ అంటే వాళ్ళు స్వయంగా చేసుకునేది. నెక్స్ట్ ఇండిజినియస్ ఏవియానిక్స్. ఓకే, నెక్స్ట్ మరియు క్లిష్టమైన డ్రోన్ విడిభాగాలు. సో ఇవన్నీ కూడా అందులో ఒక కాంపిటీషన్ ఏంటమ్మా, పార్ట్స్ అనమాట. ఓకే, సో ముఖ్యంగా భారతదేశం స్వయంగా రూపొందించిన అత్యున్నత వేగా IRSC-5 మైక్రో ప్రాసెసర్ ఆధారంగా పనిచేసే డ్రోన్ల ఆవిష్కరణ ఇందులో ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. సో ఇందులో ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారు అంటే వేగా RISC-5 అనే డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డ్రోన్స్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు ఈ కాంపిటీషన్ లో. ఓకే, సో ఈ రెండు విభాగాలు ఉన్నాయి, ట్రాక్ 1 డ్రోన్ ఇన్నోవేషన్ మరియు ట్రాక్ 2 కాంపోనెంట్ ఇన్నోవేషన్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది డ్రోన్ ఇన్నోవేషన్ ఇవి వస్తాయి, అటానమస్ డ్రోన్స్. ఓకే, అటానమస్ డ్రోన్స్, స్వదేశీ ఏవియానిక్స్. నెక్స్ట్ ట్రాక్ 2 లో ఏంటమ్మా, కాంపోనెంట్ ఇన్నోవేషన్. సో విడిభాగాలు, డ్రోన్స్ యొక్క విడిభాగాలు ఇవన్నీ కూడా పోటీ అనమాట. సో ఏంటంటే ఎవరి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది, డ్రోన్ అనేది ఎలా ఫ్లై అవుతుంది, ఇవంతా కూడా వెళ్ళి కాంపిటీషన్ ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ యొక్క ఓకే అవన్నీ కూడా మనకి కాంపిటీషన్ గా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందువల్ల, ప్రతి ఒక్కరిలో కూడా మనకి ఈ టెక్నాలజీ మీద అవగాహన రావాలి. ఓకే, అవగాహన రావాలి. నెక్స్ట్ మన సెల్ఫ్ రిలయన్స్ అవ్వాలి మన ఇండియా కూడా డ్రోన్స్ లో. చూడండి, ఈ పోటీల్లో గెలిచే యువ శాస్త్రవేత్తలకి 65 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు బహుమతులతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ క్రెడిట్స్ మరియు ప్రముఖ కంపెనీలో ఇంటర్న్షిప్ లభిస్తాయి. సో ఎవరైతే ఈ పోటీలో గెలుస్తారో వాళ్ళకి 65 lakhs రూపీస్ కంటే ఎక్కువ నగదు ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం
వాళ్ళకు ఏవో బహుమతులు ఇస్తున్నారు. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ క్రెడిట్స్. సో క్లౌడ్ కంప్యూటింగ్ క్రెడిట్స్ అంటే మనకి యూజువల్గా మనకి వెబ్లో ఏమవుతాయమ్మా, క్రెడిట్స్ యాడ్ అవుతాయి. సో మనకి కావాలనుకుంటే మన క్లౌడ్ కంప్యూటింగ్ చేసుకోవచ్చు. మనకి స్టోరేజ్ కానీ నెక్స్ట్ ఏంటమ్మా మనం యూటిలైజ్ ఏ చూసారు ఏ క్రెడిట్స్ ఉంటాయి అనమాట. సో ఆ క్రెడిట్స్ ప్రకారం కూడా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్న్షిప్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ చూడండి వేగా ప్రాసెసర్ గురించి. ఓకే పేరెంట్ ప్రాజెక్ట్ ఎక్కడమ్మా, ఇండియా RISC-5 చూడండి సరిపోద్ది. ఓకే నేషనల్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్లో భాగంగా ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ నిడార్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ నిడార్ అంటే ఏంటి, ఒక డ్రోన్ కాంపిటీషన్. ఓకే స్వయాన్ అని ఇండియా యొక్క మన స్వయాన్ విజన్లో భాగంగా ఇవన్నీ ఆవిష్కరించారు. ఓకే నెక్స్ట్ చూడండి ఒడిస్సా. నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్ చూడండి అమ్మా. ఒడిస్సా పూరి జగన్నాథ్ రథయాత్ర ఓకే ఎప్పుడు స్టార్ట్ అయింది, జూలై 16. ఓకే జూలై 16వ తారీఖుని మనకి ఏంటమ్మా మనకి ఇది ఏంటి ఇక్కడ చూడండి ఆషాఢ మాసంలో విద్య అంటే సెకండ్ డే, ఆషాఢ మాసంలో సెకండ్ డే రోజుని మనకి ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే ఆషాఢ శుక్ల ద్వితీయ ఓకే తిథి రోజున ఇది నిర్వహిస్తారు. ఈ పూరి ఐడియా ఉంది కదా మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. చార్ధామ్ యాత్రలో మన ఇండియాలో చార్ధామ్ అంటే ఏమంటారు మనం, ద్వారకా, పూరి, రామేశ్వరం, ఓకే వైద్య కేదార్నాథ్ ఉంది. సో ఓకే సో ఇవన్నీ కూడా మనం చార్ధామ్ అంటారు. సో అందులో పూరి అనేది టెంపుల్ ఒకటి. నెక్స్ట్ దీన్ని ఇంకేమంటారు, వైట్ పగోడా అని కూడా అంటారు. వైట్ పగోడా విన్నారా మీరు, బ్లాక్ పగోడా, బ్లాక్ పగోడా అంటే కోనార్క్ టెంపుల్. కోనార్క్ టెంపుల్ మీద మీకు బ్లాక్ స్టోన్ ఉంటుంది అనమాట. ఓకే పగోడా, దీన్ని వైట్ పగోడా అంటారు పూరి టెంపుల్. ఓకే సో ఇదంతా కూడా నెక్స్ట్ పూరి టెంపుల్ మనకి ఎవరు డివోటీస్ ఎవరు ఉంటారు మనకి అక్కడ, సో ఎవరు ఉంటారు మనకి, కృష్ణ, బలరామ, సుభద్ర గారు ఉంటారు. అవునా కదా. సో వీళ్ళకి రథాలు ఉంటాయి, 3 రథాలు ఉంటాయి. ఆ 3 రథాల పేర్లు ఏంటి, వాటికి ఎన్ని వీల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి ఇవన్నీ చూడండి. ఎందుకంటే మీకు కౌన్పతిలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే సో ఒకసారి చూడండి కల్చర్. నెక్స్ట్ రీసెంట్ గా మనకి హాలిడేస్ కూడా డిక్లేర్ చేశారు. పూరి రథయాత్ర హాలిడే కూడా ఉంది. సో ఇంపార్టెన్స్ ఉంది, నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న కాన్సెప్ట్ ఇది కూడా. మన కల్చర్ లో నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న కాన్సెప్ట్ ఇది. ఓకే ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక సమయం పూరి జగన్నాథ రథయాత్ర 2026 జూలై 16న స్టార్ట్ అయింది. ఓకే ఎప్పుడమ్మా ఆషాఢ శుక్ల ద్వితీయ. ఓకే హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది ఆషాఢ శుక్ల ద్వితీయ తిథి రోజు జరుపుతారు. పవిత్ర దేవతామూర్తుల ప్రధాన ఆలయం నుండి ఎక్కడమ్మా గుండిచా దేవి ఆలయానికి భారీ ఊరేగింపు తీసుకెళ్తారు. సో పూరి టెంపుల్ నుంచి గుండిచా దేవి ఆలయానికి ఊరేగింపు తీసుకెళ్తారు. నెక్స్ట్ చూడండి జగన్నాథుడు రథమైన నందిఘోష. సో చూడండి ఎవరైతే ఇక్కడ కృష్ణ మన డివోటీ జగన్నాథుడు అంటాం ఇక్కడ పూరి జగన్నాథుడు, ఆయన యొక్క రథం పేరు ఏంటంటే నందిఘోష. ఓకే నందిఘోషకు 16 చక్రాలు ఉంటాయి. ఓకే నెక్స్ట్ బలభద్రుడు జగన్నాథుడు అన్నయ్య బలభద్రుడు, ఆయనకి తాళధ్వజ. ఓకే ఆయన రథం పేరు తాళధ్వజ 14 చక్రాలు ఉంటాయి. నెక్స్ట్ సుభద్రాదేవి వాళ్ళ సోదరు సుభద్రాదేవి దర్పదలనాలు అని చెప్పేసి ఆవిడ రథం పేరు 12 చక్రాలు ఉంటాయి. సో 2 వీల్స్ తగ్గుకుంటూ వస్తున్నాయి చూడండి. ఓకే జగన్నాథుడు 16, 12 14, 12. నెక్స్ట్ చూడండి యాత్ర ప్రారంభంలో రాజవంశుడి గజపతి మహారాజు బంగారు పొరకతో ఓకే గోల్డెన్ బ్రూమ్ అంటే చీపురి, బంగారం చీపురితో ఆ రథాన్ని శుభ్రం చేస్తారు. ఎవరు, గజపతి మహారాజు. ఓకే ఒడిస్సా మహారాజులు వీళ్ళు. రథాలపై చెత్తను ఉడిచే చేరా పహార పవిత్ర ఆచారం నిర్వహిస్తారు. సో బంగారు చీపురుతో వారిని ఊడిస్తారంట. స్వామివారి తిరుగు ప్రయాణాన్ని భక్తులు అత్యంత ఆనందంతో బహుడ యాత్ర అని పిలుస్తారు. యాత్రని బహుడ యాత్ర అని కూడా పిలుస్తారు. సో ఈ పదాలన్నీ ఏంటంటే మీరు విన్న తర్వాత ఎప్పుడైనా మీరు ఫ్యూచర్ లో చదివినా లేదా ఎక్కడైనా చూసిన ఈ పదాలన్నీ మీకు పూరి జగన్నాథ రథయాత్రకు సంబంధించి మీకు అవగాహన రావాలి. ఓకే నెక్స్ట్ సో 12th సెంచరీలో సో ఎవరమ్మా అనంతవర్మన్ చోడగంగాదేవి పూరి టెంపుల్ ఎవరు కట్టారు, అనంతవర్మన్ చోడగంగాదేవి హిస్టరీలో వస్తుంది ఇది మీకు. ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ మహానంద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఓకే మహానంద శాంక్చురీ రీసెంట్ గా రిడ్యూస్ చేస్తారు. దాని యొక్క బఫర్ జోన్ అంటే ఏంటమ్మా, మనకి బఫర్ జోన్ అంటే మీకు ఒక శాంక్చురీ ఉంది అనుకోండి, ఇంత ఈ సెంటర్ పాయింట్ తీసుకొని ఇక్కడ 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఎటువంటి యాక్టివిటీస్ జరగకూడదు, ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగకూడదు అలాగని చెప్పేసి మనకి ఇవేంటి శాంక్చురీస్ కింద డిక్లేర్ చేస్తారు కదా. సో మహానంద శాంక్చురీ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకే వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ దగ్గరలో ఉంది.
సో ఇక్కడ ఒక శాంచురీకి మనకి ఏం చేస్తారు, బఫర్ జోన్ అని క్రియేట్ ఉంటుంది. ఆ బఫర్ జోన్ ని తగ్గించారండి రీసెంట్ గా. సో వెస్ట్ బెంగాల్ లో గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, బీజేపీ గవర్నమెంట్ చేంజ్ అయింది, కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు వాళ్ళు మెల్లగా. అందులో ఇది ఒకటి చూడండి, సరిహద్దు మహానంది వన్యప్రాణి, మహానంద చూడండి ఇంపార్టెంట్, మహానంద వన్యప్రాణి సంరక్షణ ఎక్కడ ఉంది, వెస్ట్ బెంగాల్, దాని యొక్క బఫర్ జోన్ తగ్గించారు. ఓకే, ESZ. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి పెంచేందుకు, సో అక్కడ ఏంటి, అక్కడ మనకి ఏంటమ్మా ఆర్థికాభివృద్ధిని పెంచాలి అలాగని చెప్పేసి మహానంద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చుట్టూ గల పర్యావరణాన్ని 5 కిలోమీటర్స్ నుంచి 1 కిలోమీటర్ కుదించింది. ఓకే, సో మీకు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ రీసెంట్ గా న్యూస్ లో వచ్చింది కాబట్టి మహానంద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ స్టేట్ లో ఉంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమో దీని యొక్క బఫర్ జోన్. బఫర్ జోన్ అంటే ఏంటమ్మా, దాని యొక్క రేడియస్ లో ఎటువంటి యాక్టివిటీస్ చేయకూడదు, అదొక ఈకో సిస్టమ్ అక్కడ అలా ఉండాలి అలాగని చెప్పేసి ఉంటది. దాన్ని 5 కిలోమీటర్లు ఉన్న బఫర్ జోన్ ని 1 కిలోమీటర్కి కుదించింది. ఓకే, సో భౌగోళిక దట్టమైన అభయారణ్యం హిమాలయాల పాదాల వద్ద. ఓకే, డార్జిలింగ్ మరియు జల్పాయిగురి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, డార్జిలింగ్ అంటే వెస్ట్ బెంగాల్. ఓకే, మనకి టీ గురించి చెప్పుకున్నాం కదా, డార్జిలింగ్ టీ అంటే వెస్ట్ బెంగాల్ రిలేటెడ్ కదా. ఓకే, విస్తరించి ఉంది. నెక్స్ట్ చూడండి, ఈ అడవులు సహజ సిద్ధంగా తీస్తా రివర్. మీరు ఒకసారి రివర్ బేసిన్ సిస్టమ్ గంగా యొక్క ట్రిబ్యూటరీస్ చూస్తే అందులో తీస్తా రివర్ మరియు మహానంద నదుల మధ్య, తీస్తా మహానంద ఈ 2 నదుల మధ్య ఈ జోన్ అనేది ఉంది. దట్టమైన తడి అరణ్యాల మధ్య విస్తరించి ఉన్నాయి. సో ఈ మహానంద శాంచురీ అనేది ఎక్కడ ఉందంటే తీస్తా మరియు మహానంద నదుల మధ్య, రెండింటి మధ్య ఇది విస్తరించి ఉంది. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏమున్నాయి చూడండి, అడవి దున్నపోతు గౌరు. ఓకే, గౌరు మరియు నెక్స్ట్ బెంగాల్ రాయల్ టైగర్, ఈ 2 కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఓకే, మహానంద శాంచురీలు ఏమున్నాయంటే గౌర్ మరియు బెంగాల్ రాయల్ టైగర్ 1955 లో ఫామ్ అయింది, 1955లో ఏర్పాటైంది. ఓకే, సో ఇది ఏ యాక్ట్ ప్రకారం అంటే వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఈ బఫర్ జోన్ అని ప్రకటిస్తారు. ఓకే, పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడమ్మా ఇయర్ 1986. ఓకే, 1986 చట్టం ప్రకారం ఈ బఫర్ జోన్ ని పెంచడము తగ్గించడము ఇవన్నీ చేస్తారు. ఫ్యూచర్ పెంచాలనుకుంటే పెంచుకోవచ్చు వాళ్ళు. ఓకే, యాక్టివిటీస్ ని తీసేస్తారు, దాన్ని ఇంకో సిస్టమ్ పెంచాలని పెంచుకోవచ్చు. ఓకే, ఓకే నెక్స్ట్ ఇదంతా చూడండి, అది అవసరం లేదు. నెక్స్ట్ నషాముక్త భారత్ అభియాన్. ఓకే, నషాముక్త భారత్ అభియాన్ ద్వారా 29.32 కోట్ల మంది ప్రయోజనం. ఈ నషా అంటే ఏంటి, మత్తు. ఓకే, నషా ఎక్కింద్ర అంటాం కదా యూజువల్గా మన వర్డ్. నషా అంటే మత్తు, ముక్త్ అంటే ఏంటి, మత్తు వదలడం. సో నషాముక్త్ భారత్ అభియాన్ అనే ఒక స్కీములో 29.32 కోట్ల మందికి ప్రయోజనం. సో వీళ్ళందరూ కూడా రిజిస్టర్ అయ్యారు. సో ఒకసారి షార్ట్ గా చూద్దాం. ఒకసారి చూడండి, కేంద్ర ప్రభుత్వాన్ని దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు నషాముక్త్ భారత్ అభియాన్ NMBA విజయవంతంగా 29.32 కోట్ల మందిని పౌరులు చేరుకుంది. సో రీసెంట్గా వీళ్ళ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేశారు. ఓకే, గవర్నమెంట్ చెప్పిందని ఎంతమంది వీళ్ళు చేరుకున్నారని PIBలో మెన్షన్ చేశారు. సో ఒకసారి చూడండి, ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూడండి. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖలో క్షేత్రస్థాయిలో అమలు చేస్తుంది. దేశవ్యాప్తంగా 11.2 కోట్ల మంది యువకులు, 7.92 కోట్ల మంది మహిళలు క్రియాశీలక భాగస్వాములుగా అయ్యారు. సో ఇందులో రిజిస్టర్ అయ్యారు. ఓకే, సో చూడండి, ఈ స్కీమ్ 2020 ఆగస్టు 15 స్టార్ట్ అయింది. 2020 ఆగస్టు కోవిడ్ టైంలో ఆగస్టు 15వ తారీఖున 2020లో స్టార్ట్ అయింది నషాముక్త్ భారత్. ఓకే, చూడండి, జాతీయ డ్రగ్ డిమాండ్ తగ్గింపు కార్యాచరణ ప్రణాళిక NAPDR కింద ఈ ప్రారంభించింది విషయం. ఓకే, సో ఇదంతా యూనివర్సిటీలో వీళ్ళు ఏం చేస్తారు, క్యాంపెయిన్ నిర్వహిస్తారు అనమాట. అందులో ఇలాగ 21 లక్షల కంటే ఎక్కువ క్యాంపెయిన్స్ నిర్వహించారంట. సో ఎన్ని క్యాంపెయిన్స్ నిర్వహించారంటే 2020లో స్టార్ట్ అయింది. 6 సంవత్సరాలు వీళ్ళు ఓకే 21 లక్షల క్యాంపెయిన్స్ నిర్వహించి 29 మందిని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేస్తే ఏంటమ్మా, మత్తు మందుల వల్ల ఏదైతే బెనిఫిట్ మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే బెనిఫిట్స్ పోగా అసలు ప్రాబ్లమ్స్ ఎన్ని క్రియేట్ అవుతాయి, ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరూ కూడా అవేర్నెస్ తెచ్చి అందులో రిజిస్టర్ చేస్తారు. ఓకే, కేవలం ఉపన్యాసాలకు పరిమితం కాకుండా బాధితులు ఉచిత కౌన్సిలింగ్, పరిరక్షణ మరియు పునరావాస సేవలు అందిస్తుంది. ఓకే, సో చూడండి, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీలో వస్తుంది. ఎవరు మనకి, వీరేంద్ర కుమార్. ఆల్ డిస్కస్ చేసుకున్నాను, వీరేంద్ర కుమార్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి ఒక అప్డేట్. హిస్టరీకి సంబంధించి చూడండి, తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా చంద గ్రామంలో అరుదైన జైన శిల్పాల గుర్తింపు. ఓకే, హిస్టరీ రిలేటెడ్ చూడండి, మనకి ఆదిలాబాద్ వచ్చేసి మనకి
ఇంతకు ముందు మనం తెలంగాణలో ఏంటమ్మా మనకి జైన టెంపుల్. ఓకే, జైన టెంపుల్ గురించి చెప్పుకున్నాం, అవునా కదా. తెలంగాణలో ఒక అరుదైన మైలురాయిగా ఏంటమ్మది జైన తీర్థంకర్లు. జైనకి 24 తీర్థంకర్స్ ఉంటారు. ఐడియా ఉంది మీకు? 24 తీర్థంకర్లు ఉంటారు, 24 గురువులు ఉంటారు జైన మతానికి. అందులో మనకు వచ్చేసి 24 కూడా వర్ధమాన మహావీరుడు. ఓకే, ఫస్ట్ వన్ ఎవరు? రిషభనాథుడు. ఫస్ట్ వన్ ఆదినాథుడు, రిషభనాథుడు అని అంటారు. ఓకే, సో అందులో మనకి జైన మహావీరుల యొక్క విగ్రహాల్లో, ఓకే, విగ్రహాలు 23 అతను. సో వీళ్ళది పార్శ్వనాథుడు, 17 అతను కొంతనాథుడు. సో ఎవరి విగ్రహాలు బయటపడ్డాయి చూడండి. కొంతనాథుడు వచ్చేసి 17వ అతను. ఓకే, పార్శ్వనాథుడు వచ్చేసి 23. సో ఈ పార్శ్వనాథుడికి ఎప్పుడు కూడా సింబల్ ఎలా ఉండదంటే పాము పడగిప్పేసి ఉంటాడు పార్శ్వనాథుడు. సో ఆయన యొక్క సింబల్ గుర్తు ప్రతి ఒక్క తీర్థంకుడికి, ప్రతి ఒక్క 24 తీర్థంకుడికి మనకి సింబల్స్ ఉంటాయి, గుర్తులు ఉంటాయి. ఓకే, రిషభనాథుడికి ఎద్దు. ఓకే, సో మనకి పార్శ్వనాథుడికి వచ్చేసి మనకి ఏంటమ్మా పాము ఉంటుంది. నెక్స్ట్ కొంతనాథుడికి మేక. ఓకే, సో ఇవన్నీ కూడా ఉంటాయి చూడండి, జస్ట్ చూడండి, అప్డేట్ సరిపోద్ది. నెక్స్ట్ ఈ పార్శ్వనాథ విగ్రహం మనకి కార్బన్ చేశారంట. పార్శ్వనాథ విగ్రహం కార్బన్ చేస్తే ఇది 9th సెంచరీకి సంబంధించిందని ఓకే చెప్పారు. నెక్స్ట్ మనం ఆల్రెడీ రీసెంట్ గా కొలనపాక డిస్కస్ చేసుకున్న, కొలనపాకలో మనకి జైన టెంపుల్ ఉంటుంది, పెద్ద టెంపుల్ అలాగని చెప్పేసి. సో ఆదిలాబాద్ ఇవన్నీ ఏరియాస్ కూడా మనకి ఏంటమ్మా జైనిజం ఒకప్పుడు అక్కడ బాగా ఉండాలని చెప్పేసి మనకి అప్డేట్ లో తెలుస్తుంది. సో ఈ రీసెంట్ గా విగ్రహాలు కొంతనాథుడిది, నెక్స్ట్ పార్శ్వనాథుడి విగ్రహాలు బయటపడ్డాయి కాబట్టి అక్కడ జైనిజం బాగా వర్ధిల్లింది అలాగని కూడా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 17వ తీర్థంకుడైన కొంతనాథుడి శిల్పం. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు చాలా రేర్ గా దొరుకుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ ఈ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. మహారాష్ట్రలో ఉమెన్ ఫార్మర్స్ బిల్లు ప్రవేశపెడుతున్నారు అలాగని చెప్పేసి. ఓకే, రీసెంట్ గా ఆమోదం పొందింది. ఇక్కడ నుంచి మనకి ఇండియాలో ఒక చూడండి, మహారాష్ట్ర ప్రభుత్వం లింగ సమానత్వంలో విప్లవాత్మక మైలురాయిగా మహారాష్ట్ర మహిళా రైతుల సాధికారిత యాక్ట్ 2026 ఓకే ఆమోదం చేసింది. సో ఇక్కడ ఏంటమ్మా రైతుల్ని చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తారు. చట్టబద్ధమైన హక్కులు కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం మహారాష్ట్ర ఇండియాలో. ఓకే, ఇదేంటమ్మా మనకి అంతర్జాతీయ మహిళా రైతుల దినోత్సవం శుభ సందర్భంలోనే ఇది జరిగింది. ఓకే, ఒకసారి చూడండి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నది అంతా ఆల్రెడీ ఇంత ముందు స్కీమ్ లో మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఏంటి చట్టం ఉమ్మడి ఆస్తుల్లోని భూమి యాజమాన్య హక్కుల్లో కూడా బ్యాంకు రుణాలు మంజూరు చేయడం మహిళలకు పురుషులతో పాటు సమాన రక్షణ లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ సబ్సిడీ పథకాలు ఇస్తున్న ఏది సబ్సిడీ పథకాలు. నెక్స్ట్ పారదర్శక ఉపాధి సేవల్లో రైతులకు ప్రత్యేక ఒకటి ఉంది. సో మొత్తం చూడండి 73% మనకి ఏంటమ్మా భారతదేశంలో మహిళలు 73% వ్యవసాయ రంగంలో శ్రమిస్తున్నారు. 47% మనకి ఎవరైతే 100% ఎంప్లాయ్ ఉన్నారో, ఎంప్లాయ్మెంట్ ఎందులో జరుగుతుందంటే మహిళలకి 73% వ్యవసాయంలోనే జరుగుతుంది. ఓకే, మెన్స్ కి 47% అగ్రికల్చర్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ చూడమ్మా స్కీమ్స్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఎంపీఎస్ ఒక స్కీమ్ రీసెంట్ గా తీసుకొచ్చింది. నేనేమో మొబైల్ ఫోన్లు ఎగుమతిలో సరికొత్త రికార్డు 62,500 కోట్లతో ఎంపీఎస్ స్కీమ్. ఒకసారి చూడండి, కేంద్ర మంత్రివర్గాన్ని భారతదేశం అంతర్జాతీయ మొబైల్ ఎగుమతుల దేశంగా మార్చేందుకు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోషన్ స్కీమ్. చూడండి ఈరోజు స్కీమ్ ఇది ఇంపార్టెంట్ చాలా. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోషన్ స్కీమ్ ఎంపీఎస్. ఓకే, ఈ స్కీమ్ ఎంత బడ్జెట్ చూడండి, 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ మంజూరు చేస్తారు. ఎందుకు? మన ఇండియా నుంచి మొబైల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ అవ్వాలి. మేడ్ ఇన్ ఇండియా ఫోన్ ఆఫ్రికాలోని యూరోప్ లోని కనిపించాలి. మనం చూస్తున్నాం మేడ్ ఇన్ వియత్నాం, మేడ్ ఇన్ కొరియా, సో ఇవన్నీ చూస్తున్నాం, మేడ్ ఇన్ యూఎస్ అని. కానీ మన ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ అనేవి ఇంటర్నేషనల్ గ్లోబల్ గా వెళ్ళాలని 62,500 కోట్ల బడ్జెట్, చాలా ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టారు, అవునా కదా. సో వీటిని రాబోయే 5 ఏళ్ల కాల పరిమితి చూడండి, టైం లైన్ ఎంతమ్మా 2026 నుంచి 2030 ఈ 5 years లో అమల్లో ఉంటుంది. ఈ 62,500 కోట్ల బడ్జెట్ ఎంతమ్మా 5 years టైం లైన్. సో చూడండి, ఈ పథకం కింద దేశం మొబైల్ ఫోన్ అర్హత గల విక్రయాలపై సేల్స్ 2.25 నుంచి 5% నగదు ఇన్సెంటివ్ ప్రభుత్వం నేరుగా కంపెనీలకు అందజేస్తుంది. సో వాళ్ళు ఎంతైతే ఎక్స్పోర్ట్ చేస్తారో 2.25 నుంచి అంటే వేరియబుల్ 2.25 నుంచి 5%. ఈ మధ్య
వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తుంది. ఓకే, ఇన్సెంటివ్ అనేది కంపెనీస్కి ఇస్తుంది. ఓకే, భారతదేశంలో మొబైల్ ఫోన్ మదర్ బోర్డులు, డిస్ప్లేలు, విడిభాగాలు తయారు చేసే అదనంగా 1.5. సో ఏవైతే మనకి కాంపోనెంట్స్ ఉంటాయో, మొబైల్ కాంపోనెంట్స్ విడిభాగాలు ఉంటాయి కదా, ఆ భాగాలు చేసే వాటికి 1.5% ఇన్సెంటివ్ వస్తుంది. ఇవన్నీ స్టేట్మెంట్ లో వస్తాయి. సో మనకి మొబైల్ ఫోన్స్ కంప్లీట్ గా ప్యాక్ చేసి అమ్మే వాళ్ళకి 2.25 నుంచి 5% వరకు వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తారు. ఎవరైతే విడి భాగాలు చేస్తారో వాళ్ళకి 1.5% బోనస్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు, గవర్నమెంట్ ఇస్తుంది. సో ఈ పథకంలో భాగంగా వాళ్ళు ఎంత రిలీజ్ చేస్తారు? 62,500 కోట్లు. ఎంత టైం లేదు, 5 years, 2026 నుంచి 2030 వరకు. ఈ 5 years లో అంతే ఇస్తున్నారు. ఓకే, చైనా మొబైల్ విడిభాగాల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, ఓకే, డిజిటల్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా ఆశయాలకు గరిష్ట బలాన్ని ఇస్తుంది. ఈ స్కీమ్ గురించి చూడండి. నెక్స్ట్, యాక్చువల్లీ స్కీమ్ మనకి 2020లో లాంచ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి మీరు. నెక్స్ట్, సీ ఫారర్ ఫస్ట్ ఒక పథకం స్కీమ్ స్టార్ట్ చేసింది. సముద్ర రక్షణలో కీలక చొరవ భారత నావికులకు. సో భారత యొక్క నావికులు ఎవరైతే ఉంటారో కదా, వాళ్ళ రక్షణ కొరకే సీ ఫేరర్ ఫస్ట్ అనే పథకం ప్రారంభించింది. సో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరమ్మానికి సర్బానంద్ సోనోవాల్ గారు అంతర్జాతీయ జలాల్లో పనిచేసే భారతీయ నావికుల భద్రతకై సీ ఫేరర్ ఫస్ట్. మనం రీసెంట్ గా హార్మస్ జలసంధిలో మనకి ముగ్గురు భారతీయ నౌకలు చనిపోయారు అని చెప్పుకున్నాం, అవునా కదా, ముగ్గురు. సో యుఎస్ సెలెక్ట్ చేసింది. అది వేరే కంట్రీ మనకి కాదు, పలావు ఒక షిప్ లో వాళ్ళు పనిచేస్తున్నారు. సో చూడండి, అంతర్జాతీయ జలాల్లో పనిచేసే భారతీయ నావికుల భద్రత. సో అలాంటి వాళ్ళ భద్రత కొరకు సీ ఫేరర్ ఫస్ట్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది. సో దానివల్ల ఈ స్కీమ్ వచ్చింది. చెప్పాలంటే ఏనమ్మా, ఆ న్యూస్ ప్రకారం స్కీమ్ వచ్చింది. లింక్ చేసుకోండి ఒకసారి. అంతర్జాతీయ సముద్ర రక్షణ మార్గాల్లో భారతీయ నావికుల ప్రాణాల రక్షణకు మరియు ఆ తక్షణ సహాయం కొరకు ఈ ప్రత్యేక వ్యవస్థను డిజైన్ చేశారు. ఓకే, వెస్ట్ ఏషియా పరిధి అత్యంత ఉద్రిక్తమైన పరిశీలన కలిసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అక్కడ ఎంతమంది చనిపోయారని కూడా మనం కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇదంతా గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో ప్రయాణించే భారతీయ నౌకల సిబ్బందికి ఇది గరిష్ట రక్షణ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎంటీ మొంబాసా అనే వాణిజ్య నౌకలపై, ఓకే, ఎంటీ ఆల్ బహియా. సో జరిగిన మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. ఈ ఒక నౌకపై మనకి ఏంటమ్మా యుఎస్ దాడి చేస్తే అందులో మన ఇండియన్స్ చనిపోయారు. ఓకే, సముద్రపు దొంగ జరిగిన దాడిలో చిక్కుకున్న 30 మంది భారతీయ నావికులు రక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఇక్కడ ఏంటి, మొంబాసా అనే నౌక ఎంటీ అల్బహియా మీద సముద్ర దొంగలను అటాక్ చేశారు. అప్పుడు 30 మంది భారతీయ నావికులు రక్షించి ఒక స్కీమ్ ఉండాలి మనకు అలాగని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఓకే, డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ డీజే సముద్రంలో ప్రయాణించే భారతీయ నావికులకు రక్షణ ఒక నిజ సమీక్ష చూడండి, రియల్ టైం వెజల్ మానిటరింగ్ డాష్ బోర్డ్. సో వాళ్ళు ఎలా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు లేదా, సో కంప్లీట్ గా ఎవరు ఏ షిప్ లో ఉన్నారు, సో కంప్లీట్ గా ఒక డాష్ బోర్డ్ అనేది తీసుకొచ్చారు. ఈ స్కీమ్ లో భాగంగా ఏంటమ్మా రియల్ టైం వెజిల్ మానిటరింగ్ డాష్. వెజిల్ అంటే మనకి షిప్, ఇక్కడ షిప్ కోస్ట్ గార్డ్ అయి ఉండొచ్చు, ఐఎన్ఎస్ వాట్ ఎవర్ ఏదైనా, కానీ ఇక్కడ వెజిల్ అంటే షిప్. రియల్ టైం విజిల్ మానిటరింగ్, ఆ షిప్ అనేది ఎలా ఉంది, అందులో స్టాఫ్ యాక్టివ్ ఉన్నారు లేదా, ఇవంతా కూడా డాష్ బోర్డ్ లో ఉంటుంది. ఒక డాష్ బోర్డ్ తీసుకొచ్చారు. సో అత్యవసర పరిస్థితుల్లో నావికుల కుటుంబాల సాయం కొరకు ఇరాన్, ఒమన్ మరియు యుఏఈ దేశాల్లో భారత రాయబారి కార్యాలయంతో సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేక అధికారులు నియమిస్తారు. సో దీనిలో భాగంగా ఏ దేశాల్లో అధికారులు నియమిస్తారంటే యుఏఈ, ఇరాన్, ఒమాన్. సో ఎక్కడైతే మనకి యుద్ధాలు జరుగుతున్నాయో అక్కడ మనకి ఒక ప్రత్యేకమైన అధికారులు నియమిస్తున్నారు ఇక్కడ. సో దీనికోసమే ప్రత్యేకంగా ఈ స్కీమ్ కోసమే సీ ఫేరర్ ఫస్ట్. ఓకే, స్కీమ్ పేరు గుర్తుపెట్టుకోండి, సీ ఫేరర్ ఫస్ట్. ఓకే, ఇదంతా మనకి హార్మోన్స్ గురించి. రిపోర్ట్స్ చూడండి ఒకసారి. సో ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ప్యానెల్ ఆన్ ఏ తొలి చారిత్రక నివేదికను రిలీజ్ చేస్తుంది. మనం ఒక 40 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు మన ఇండియా నుంచి. బి రవీంద్రన్ గారు ఒక మెంబర్ గా వెళ్ళారు, చెప్పుకున్నాం ఇదంతా కూడా, అవునా కదా. సో ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ప్యానెల్, ఈ ప్యానెల్ కి మనకి 40 మెంబర్స్ ఉంటారు. సో ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ప్యానెల్ ఆన్ ఏ ఒక నివేదిక విడుదల చేసింది. సో అందులో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే గవర్నెన్స్ కంటే, ఓకే, చట్టబద్ధమైన నియంత్రణ పరిపాలన కంటే ఏ సాంకేతిక వృద్ధి అత్యంత వేగంగా దూసుకెళ్ళిపోతుంది. ఓకే, ప్రపంచ దేశాల చట్టబద్ధమైన నియంత్రణ పరిపాలన అంటే గవర్నెన్స్ కంటే ఏ సాంకేతిక వృద్ధి వేగంగా ఉంది అలాగని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, తీవ్రంగా హెచ్చరించింది. అంటే ఏంటి, మనకి గవర్నెన్స్ అంటే మనకి ఏది పరిపాలన సరిగా లేదు ఇంకా చెప్పాలంటే, దానికంటే ఏదైనా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అలాగని చెప్పేసి హెచ్చరించింది. ఓకే, ఈ అంతర్జాతీయ నివేదిక ఐరాసకు చెందిన 5 భౌగోళిక ప్రాంతాల నుండి ఎంపిక చేసిన 40 మంది అగ్రశ్రేణి ప్రపంచ శాస్త్రవేత్తల కమిటీ రూపొందించింది. సో వాళ్ళు చెప్పింది చూడండి, మనకి ఇందులో ఏంటమ్మా
ప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త యోషువా జెంజియో, ఓకే, ట్యూరింగ్ అవార్డు వచ్చింది ఇతనికి. సో ఈ యొక్క కమిటీకి ఎవరైతే ఉన్న స్థాయి కమిటీకి ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో ఒకసారి చూడండి. ఎవరైతే చైర్మన్ గా ఉన్నారంటే యోషువా బెంజియో, ఓకే, యోషువా బెంజియో అలాగని చెప్పేసి ఆయనకి ఏంటి ట్యూరింగ్ అవార్డు వచ్చింది. ట్యూరింగ్ అంటే మనకి అలెన్ ట్యూరింగ్ కంప్యూటర్ లో వస్తుంది కదా, ట్యూరింగ్ ఫేమస్ అవార్డు. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చిన ఇంకొక అతని పేరు చూడండి, రెస్సా, మరియా రెస్సా. వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ అధ్యక్షత వహిస్తున్నారు. ఓకే, సో ఎవరు ఈ కమిటీకి ఎవరు ఉన్నారంటే యోషువా జెంజియో, మరియా రెస్సా. ఓకే, సో ప్రపంచ ఏ కమిటీ కేవలం 1-2 దేశాల చేతిలో కేంద్రీకృతమై ఉన్నాయి అలాగని చెప్పేసి చెప్పింది. సో దీని ప్రకారం చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చూడండి. మనకి ఏ కంప్యూటర్ వచ్చేసి యుఎస్ చేతిలో 75%, ఓకే, ఏ కంప్యూటింగ్ 75% ఒక్క అమెరికా చేతిలోనే ఉంది. ఓకే, అమెరికా చేతిలో. నెక్స్ట్ 59 సూపర్ మోడల్స్ ఉన్నాయి. ఏ మోడల్స్ మన ఇండియా ప్రపంచంలో ఉన్న 75% ఏ అంతా అమెరికాలోనే కేంద్రీకృతమైంది. అందులో 59 సూపర్ మోడల్స్ ఉన్నాయి. 15% చైనా సెకండ్ ప్లేస్ లో ఉంది. చైనా దగ్గర చైనా సెకండ్ ప్లేస్ 15% ఉంది. వాళ్ళ దగ్గర 35 మోడల్స్ ఉన్నాయి. రిమైనింగ్ ప్రపంచం అంతా కలిపి, ఓకే, భారతదేశంతో కలిపి మిగిలిన ప్రపంచాలని కూడా 10% మాత్రమే ఉన్నాయి. ఓకే, గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్ అప్డేట్. యుఎస్ చైనా చేతిలోనే ఏ కంప్లీట్ గా ఉండాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ యునైటెడ్ నేషన్ గురించి చెప్తాము. నెక్స్ట్ చూడండి, ఉత్తరప్రదేశ్ టాప్ 6 నెలల్లో 1.85 lakh ఆన్లైన్. సో సైబర్ క్రైమ్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. డిజిటల్ అరెస్ట్, ఓకే, ఓటీపీస్ చెప్పడము, ఫిషింగ్ అంటారు. ఇవన్నీ కూడా మనం ప్రతి క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సైబర్ క్రైమ్స్ ఏంటమ్మా ఇవన్నీ? సైబర్ క్రైమ్స్. సో మనకు తెలియకుండా మన అకౌంట్ లో డబ్బులు కొట్టేయడం, అవునా కదా? సో అందులో ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ టాప్ లో ఉంది. అది గడిచిన 6 నెలలు అంటే జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల్లోని 1.85 లక్షల ఆన్లైన్ మోసాలు జరిగాయి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరైతే మనకి మోసపోతారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ల ఆధారంగా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఓకే, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ నివేదిక రిలీజ్ చేసింది. ఒకసారి చూడండి, మొత్తం 6 నెలల కాలంలో 1.85 lakhs ఆన్లైన్ మోసాలు నమోదు ఎలాగని చెప్పేసి. తర్వాత ఎవరు? మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, బీహార్ ఇవన్నీ ఉన్నాయి. మీరు అమౌంట్ పరంగా చెప్తే కనుక చూడండి, అమౌంట్ పరంగా చూస్తే మహారాష్ట్ర టాప్. సో ఎక్కువ వాల్యూమ్ అమౌంట్ పరంగా చూస్తే మహారాష్ట్ర టాప్, కేసుల పరంగా చూస్తే ఉత్తరప్రదేశ్ టాప్. ఓకే, సో పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది ఉత్తరప్రదేశ్, సో కేసులు కూడా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నార్త్ ఇండియా ఎక్కువగా ఎందుకు కారణం అంటే వాళ్ళు ఎక్కువగా మనకంటే లిటరసీ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓకే, సౌత్ ఇండియాలో అంత ఇంత అవగాహన అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆన్లైన్ నేరగాల మోసాల దేశవ్యాప్తంగా ప్రజలు ఏకంగా 10,178 కోట్లు అండి. చూడండి ఎంత అమౌంట్ అమ్మా, 10,178 కోట్లు భారీ ఆర్థిక సంపదను కోల్పోయారు. సో మహారాష్ట్ర చూడండి 1,637 కోట్లు, 1,637 కోట్లు మహారాష్ట్ర అచ్చంగా గరిష్ట ధనం కోల్పోయి దేశంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఇది మొదటి స్థానంలో. డబ్బుల పరంగా చూస్తే మహారాష్ట్ర, కేసుల పరంగా చూస్తే ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఇదంతా రిమైనింగ్ మనకు తెలిసిందే. నెక్స్ట్ మనకి 1930 హెల్ప్ లైన్ నెంబర్ ఇంపార్టెంట్ చూడండి. సైబర్ క్రైమ్ ఎవరైతే సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930, ఓకే, సో వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తారు. ఎవరైనా పోతే అన్ని కాల్ చేస్తే అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. నెక్స్ట్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 2018లో స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి ఎప్పుడంటే 1 జూలై 2024 నుంచి ఇది కూడా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి లింక్ అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ వెబ్సైట్ వచ్చి cybercrime.gov.in. ఓకే, హెల్ప్ లైన్ నెంబర్ 1930. ఓకే, నెక్స్ట్ డిఫెన్స్. భారత నౌకదళం తమ రక్షణ పెంచి అత్యాధునిక జలాంతర్గామి విధ్వంసం. ఏంటమ్మా జలాంతర్గామి అంటే సబ్మెరైన్స్ ని విధ్వంసం చేసే నౌక ఐఎన్ఎస్ మాల్వన్. ఓకే, ఐఎన్ఎస్ మాల్వన్ గుర్తుపెట్టుకోండి. 2022 జూలై 22న అధికారిక కమిషన్ చేయనుంది. ఓకే, 22వ తారీఖున వస్తారా ఒక 5 minutes. ప్రసిద్ధ మాహే క్లాస్. దీనికి ఏ క్లాస్ కి సంబంధించి మనకి ఫస్ట్ ఐఎన్ఎస్ మాల్వన్ ఎక్కడ, ఏ క్లాస్ సంబంధించి గుర్తుపెట్టుకున్నాం. మహే క్లాస్. మహే అంటే మనకి పుదుచ్చేరిలో ప్రాంతాలు ఉన్నాయి కదా, పుదుచ్చేరిలో కరక్కల్, యానాం, మహే వచ్చేసి కేరళలో ఉంటుంది. సో కేరళ గుర్తుపెట్టుకోండి. మహే వచ్చేసి పుదుచ్చేరికి సంబంధించిన ప్రాంతం కేరళలో ఉంటది. సో ఈ షిప్ ఎవరు బిల్డ్ చేస్తారు? ఐఎన్ఎస్ కొచ్చి వచ్చేసి కేరళలో ఉంటుంది. అలా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
సో దీనికి ఎవరు అంటే నెక్స్ట్ ఒకసారి డిప్లొమా కమిషన్ అయ్యి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో 80% కంటే ఎక్కువ భాగాలు ఇండిజినియస్ గా తయారయ్యాయి. సో ఇండిజినియస్ కి 80% కంటే ఎక్కువ భాగాలు తయారయ్యాయి. కొచ్చి షిప్ యార్డ్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ తయారు చేశారు? కొచ్చి షిప్ యార్డ్. సో ఇది తక్కువ ఎత్తు, మనం ఆల్రెడీ చెప్పిన సబ్మెరైన్స్ ని ధ్వంసం చేస్తుంది. షాలో వాటర్స్, ఓకే, తక్కువ లోతు గల జలాల్లో, ఓకే, డిటెక్ట్ చేసి ఈజీగా శత్రువుల్ని జలంతరం వేటాకి ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఓకే, నెక్స్ట్ సోనార్ వ్యవస్థ ఉంటుంది ఇందులో. మనకి ప్రతి ఐఎన్ఎస్ లో కానీ సబ్మెరైన్స్ లో కానీ సోనార్ వ్యవస్థ ఉంటాయి. వాటర్ పై ఉంటే సోనార్ వ్యవస్థ, గాలిలో ఉంటే రాడార్ వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ తేలికపాటి టార్పిడోస్ ఉంటాయి. టార్పిడోస్ అంటే మనకి మిసైల్స్ అనమాట. సో మనకి సబ్మెరైన్స్ వాటిలో టార్పిడోస్ అంటారు వాటిని. ఓకే, నెక్స్ట్ చూడండి సమ్మిట్స్. భారత, ఓకే, ఢిల్లీ ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లో ఏంటమిది సుశ్రుత. సో సంస్కృతం, మన సుశ్రుత మహర్షి గురించి డిస్కస్ చేసుకున్నాం. లండన్ లోని ఒక సర్జరీ స్పెషలిస్ట్ సుశ్రుత ఒక ఐడియల్ ఆవిష్కరించారు అలాగని చెప్పేసి. చెరువు ఫ్యామిలీ, మన ఇండియా, మన ఆంధ్రాకి చెందిన చెరువు ఫ్యామిలీ అలాగని చెప్పేసి. ఓకే, సో వాళ్ళు నెక్స్ట్ ఆయన గురించి సుశ్రుతం గురించి చూడండి సదస్సుగా ఏర్పాటు చేశారు. సుశ్రుతం 2026 ఓకే ఘనంగా ప్రారంభించారు. ఎక్కడ? సుశ్రుత జయంతి సందర్భంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ 3 రోజుల సదస్సుని స్టార్ట్ చేశారు. ఓకే, సో ఎంఆర్ఐ క్యాన్, ఓకే, ఎంఆర్ఐ అంటే మనకి మెడికల్ సంబంధించి టెస్లా కంపెనీది. ఓకే, నెక్స్ట్ 58 రకాల సర్జరీలకి పర్మిషన్ ఇచ్చారు దీని గురించి. ఓకే, ఒకసారి చూడండి మీరు అప్డేట్, జస్ట్ స్క్రిప్ట్ అమ్మా మీకు అందులో. నెక్స్ట్ మనం చూడండి మినిస్టర్ ఆఫ్ ఆయుష్. ఓకే, ఎవరమ్మా మనకి? ప్రతాప్రాజ్ జాదవ్. ఓకే, ప్రతాప్రాజ్ జాదవ్. సో జస్ట్ ఇది ఒక అవుట్లైన్ సరిపోతుంది మీకు. సుశ్రుతం అనే సదస్సు దేని గురించి అంటే సుశ్రుత యొక్క 15th జూలై నుంచి 17th జూలై సో ఈ మధ్య జరిగింది. ఓకే, నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్. ఉక్రెయిన్ మనం వాళ్ళు చెప్తున్నాం. ఓకే, ఉక్రెయిన్ ఆయన రాజీనామా చేశారు. ఎవరు రాజీనామా చేశారో మనకి? యులియా స్వైరిడెంకో. సో ఆవిడ ప్లేస్ లో వచ్చిన పర్సన్ ఎవరో మనకి? ఓకే, సెర్హీ కొరిత్సాకి. సో ఉక్రెయిన్ మనం చెప్పుకోం యుద్ధ సందర్భంగా జెలెన్స్కీ గారు, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరమ్మా? జెలెన్స్కీ గారు ఈ యులియా స్వైరిడెంకోని రాజీనామా చేయించేసి మళ్ళీ వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ మార్చారు. ఎవరమ్మా మనకి? సెర్హీ కొరిత్సాకి ఇతనే. ఓకే, నెక్స్ట్ బుక్స్ చూడండి అమ్మా. ది వాయిస్ ఆఫ్ జస్టిస్. ఓకే, ది వాయిస్ ఆఫ్ జస్టిస్ గవై స్పీక్స్. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ గురించి చూడండి. ఈ రోజు టాపిక్స్ లో ఈ బుక్ గురించి చాలా ఇంపార్టెంట్. మీకు డీటెయిల్ గా ఈ బుక్స్ గురించి కూడా మెన్షన్ చేస్తాను నేను. ఈ బుక్ గురించి ఒక 5 years రిమైనింగ్ మొత్తం ఈ బుక్ గురించి ఉంది. మీరు చదివినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ది వాయిస్ ఆఫ్ జస్టిస్ గవై స్పీక్స్. సో మనకి సూర్యకాంత్ గారు ముందు ఓకే సిజే కింద వర్క్ చేసిన జస్టిస్ గవై. ఓకే, గవై గారు. ఓకే, ఈయన బుక్ రచించారు. ఆ బుక్ గురించి చూడండి ఒకసారి. సో ఎవరో మనకి బుక్ సిపి రాధాకృష్ణన్. మనం రీసెంట్ గా న్యూస్ లో చూస్తున్నాం. ఏ బుక్ ఆవిష్కరించినా మన యొక్క ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్. సో వీళ్ళు ఆవిష్కరించారంటే ఆ బుక్ చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టు. ఓకే, సో చూడండి ప్రసిద్ధ న్యాయ గ్రంథాన్ని ప్రసిద్ధ ఎడిటర్ ఎస్ శివకుమార్ ఎడిట్ చేయగా. సో ఆ గ్రంథాన్ని ఆయన రచించారు, ఈయన ఎడిట్ చేశారు. రాయిటర్స్ థామ్సన్ రాయిటర్స్ పబ్లిష్ చేసింది. ఓకే, సరే బుక్ గురించి చూడండి. 52వ ప్రధాన న్యాయమూర్తి చేపట్టిన జస్టిస్ మోషన్. ఓకే, బిఆర్ గవాయ్. ఓకే, చారిత్రక తీర్పుల సమూహం. ఆయన ఇచ్చిన తీర్పులు ఇందులో ఉన్నాయి. ఓకే, అందులో ఆర్టికల్ 13A కింద పేదలకు అందించే ఉచిత న్యాయ సహాయం కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఓకే, సో ఇక్కడ బుక్ ఆవిష్కరించారు కదా, దీని యొక్క అధ్యక్షత ఎవరు వహించారంటే సూర్యకాంత్ గారు, ప్రెసిడెంట్ సిజే సూర్యకాంత్ గారు. నెక్స్ట్ ఎస్సీ మరియు చూడండి ఇతను భారత న్యాయ చరిత్రలోనే ఎస్సీ సామాజిక వర్గం నుండి ఎంపికైన 2వ చీఫ్ జస్టిస్ గా, 2వ దళిత న్యాయమూర్తిగా ఈయన గుర్తింపు పొందారు. ఓకే, ఇంపార్టెంట్ చూడండి. గవాయ్ ప్రసంగాల గ్రంథాన్ని వేదికపై కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ప్రచురించారు. CLEA, కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్. ఓకే, సో అన్ని కామన్వెల్త్ కంట్రీస్ 56 కంట్రీస్ ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ ఇందులో 3 పార్ట్స్ కింద ఉంది. ఒకటి కాన్స్టిట్యూషనల్ సోల్, ఓకే, రాజ్యాంగం గురించి. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ గ్రిడ్స్, చట్టాల అమలు ఎలా ఉందని చెప్పి. నెక్స్ట్ మోడర్న్ అడాప్టేషన్, రీసెంట్ గా అందులో వచ్చిన మార్పులు ఏంటి. ఈ 3 విభాగాలు కూడా ఈ బుక్ లో ఉన్నాయి. ఓకే, ఈ బుక్ గురించి చాలా ఇంపార్టెంట్ గా ఇవన్నీ చెప్తున్నాను, ఎందుకంటే మీకు పాలిటీలో కానీ లేదా కరెంట్ అఫైర్స్ లో కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే,
నెక్స్ట్ చూడండి, కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ 1971 లో ఫామ్ అయింది. ఓకే, సో మన కామన్వెల్త్ కంట్రీస్ చెప్పాం కదా, 56 కంట్రీస్ ఉంటాయి. బ్రిటన్ పాలనలో 1930లో స్పోర్ట్స్ ఫామ్ స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా. సో ఇదంతా ఒకసారి చూడండి. ఓకే, ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఒకసారి. స్కై రూట్ ఏరోస్పేస్ విక్రమ్ 1 ఏ మిషన్ పేరమ్మా? మిషన్ ఆగమన్. ఓకే, నెక్స్ట్ తొలిసారిగా 100% 3 ప్రింటెడ్ ఇంజిన్తో నడిచిన ఏంటమ్మా? స్కై రూట్ ఏరోస్పేస్. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ కింద కేంద్ర ఆపరేట్ ముందున సైన్స్ ఆఫ్ ఏంటమ్మా మనకి? గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్. ఓకే, 250 కోట్లు మనకి ఎంతమ్మా? 250 కోట్లు అనేది సేవ్ అవుతుంది. స్వయాన్ ప్రోగ్రామ్ కింద స్వదేశీ చిప్స్ నిడార్ 2.0. ఓకే, నిడార్ 2.0 మనకేమో డ్రోన్స్ గురించి కాంపిటీషన్. ఓకే, నెక్స్ట్ జగన్నాథ్ రథయాత్ర ఏ స్టేట్? ఒడిస్సా. ఓకే, నెక్స్ట్ చారపహార నందిఘోషకి ఎన్ని చక్రాలు ఉంటాయమ్మా? నందిఘోషకి 16 చక్రాలు ఉంటాయి. నెక్స్ట్ ఏ వన్యప్రాణి బఫర్ జోన్ 1 కిలోమీటర్ తగ్గించారు, 5 కిలోమీటర్ల నుంచి 1 కిలోమీటర్కి. ఓకే, మహానంద అభయారణ్యం ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్. నెక్స్ట్ తీస్తా నది రివర్ మహానంద రివర్ మధ్యలో ఉంది. ఓకే, నెక్స్ట్ 29.32 కోట్ల మంది. ఓకే, నెక్స్ట్ ఏమన్నా? జాతీయ డ్రగ్. సో ఇదే యాక్చువల్ ఆన్సర్, రాంగ్ ఫార్మేట్స్ ఇది. నెక్స్ట్ చూడండి, రాష్ట్రకూటుల శిల్పకళా తెలంగాణ చట్టం మొట్టమొదటిసారిగా 17వ తీర్థంకుడు కుంతునాథుడు. ఓకే, కుంతునాథుడు యొక్క ఎక్కడమ్మా? ఆదిలాబాద్, తెలంగాణలో ఆదిలాబాద్. మేక, ఆయన యొక్క గుర్తు ఏంటంటే మేక. మహిళా రైతుల సాధికారత యాక్ట్ ఎక్కడమ్మా? మహారాష్ట్ర. నెక్స్ట్ ఎంత అమ్మా మనకి ధనం? 250 కోట్లు. ఓకే, 250 కోట్లు అనేవి ఆదా అవుతుంది. నెక్స్ట్ చూడండి, 2.25% నుంచి 5% వరకు నగదు ఇన్సెంటివ్ అందించే మొబైల్ ఫోన్ తయారీ ఎంపీఎంఎస్. ఓకే, ఎంపీఎంఎస్ 62,500 కోట్లు 5 సంవత్సరాలకు సంబంధించి 2026 నుంచి 2030. ఓకే, చూసుకోండి. పర్షియన్ గల్ఫ్ మార్గాల్లో భారతీయ పౌరులకి ఏమో సీ ఫేరర్ ఫస్ట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ప్రపంచం మొత్తం ఏ కంపెనీ సామాన్యం? అమెరికా వాటా 75%, చైనా 15%, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ 10% ఉన్నాయి. నెక్స్ట్ ఆర్థిక అనుభవంగా 2026 మొదటి 6 నెలల కాలంలో 1.85 lakhs ఏంటో యూపీ. ఓకే, అమౌంట్ పరంగా చూస్తే మహారాష్ట్ర. ఓకే, గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్. సో యాక్చువల్లీ క్లాస్ చెప్పేది రాంగ్. ఓకే, నెక్స్ట్ చూడండి, జస్టిస్ గవాయ్ స్పీక్స్ గ్రంథాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? ఓకే, యాక్చువల్ రాంగ్ వచ్చింది, అది రాంగ్. యాక్చువల్ అధ్యక్షత అయితే సూర్యకాంత్ గారు. ఓకే, అధ్యక్షత సూర్యకాంత్ ఆవిష్కరించిన వాళ్ళు సిపి రాధాకృష్ణన్ గారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ క్లాస్ అవి రెండు